వివిధ జాతులకు చెందిన పక్షులను పెంచుతూ పక్షులపై తమకున్న ప్రేమను చాటుకున్నాడు ఓ యువకుడు. నల్గొండ జిల్లా నక్కరేకల్కు చెందిన ప్రదీప్ అంతరించిపోతున్న పక్షులను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోన్లో పెంచుతున్నాడు. అంతేకాకుండా తనకున్న భూమిలో వాటి కోసం 40 రకాల చెట్లను పెంచినట్లు వెల్లడించారు. గత 8 ఏళ్లుగా పక్షులను పెంచుతున్నటువంటి పక్షి ప్రేమికుడు ప్రదీప్ ఇక పక్షుల పెంపకం కోసం ప్రతి నెల 15,000 వరకు ఖర్చు వస్తుందంటూ వెల్లడించాడు. నా పేరు ప్రదీప్ కుమార్ అండి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నకరికల్లో ఉంటాను. నేను గత ఒక 20 ఇయర్స్ నుంచి బర్డ్స్ పెంచుతున్నాను. రకరకాల బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మొదట్లో పౌరాలతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్, కాన్యూర్స్, ఆఫ్రికన్ గ్రేస్, లోరిక్యూట్స్, ఇంకొచ్చి బడ్జీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ బడ్జీస్ ఉంటాయి. రింగ్ నెక్ డౌస్, జావా పించెస్, రకరకాల బర్డ్స్ పెంచుతున్నాను. అన్ని కలిపి అత్యంత 300-400 వరకు బర్డ్స్ ఉంటాయి. మా దగ్గర మాట్లాడే బర్డ్స్ ఉన్నాయి, చేతి మీదకి వచ్చి మించిన బర్డ్స్, అట్లా టేమ్డ్ బర్డ్స్ కూడా అలాంటివి కూడా పెంచుతూ ఉంటాము. వీటికి వచ్చేసి మేము మామూలుగా ఏంటంటే మేము ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి అని కాదు, చాలా వెరైటీస్ వేరే ఏరియాస్ నుంచి తెప్పిస్తాము. అది మనకు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, కేరళ అని చెప్పి తెప్పిస్తాము. ఏంటంటే బ్రీడర్ నుంచి బ్రీడర్ తెచ్చుకోవడం వల్ల జరుగుతుంటుంది. మనకి ఏంటంటే ఈ బర్డ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మనం ఏంటంటే ఇది మహాసముద్రం అనమాట. మన దగ్గర ఉన్న బర్డ్స్ కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. కాబట్టి మ్యూటేషన్స్ అని ఉంటాయి, అందులో కూడా చాలా జెనెటిక్స్ ఉంటాయి, అలా రకాలు ఉంటాయి. మనం వీటిని వచ్చేసి నేను 1 by 1 కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 350+ బర్డ్స్ ఉంటాయండి. వీటికి ఫుడ్ మనం రకరకాలుగా ఇస్తూ ఉంటాము. కొన్ని ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినే బర్డ్స్ ఉంటాయి, కొన్ని సీడ్స్ తినే బర్డ్స్ ఉంటాయి. సో వెజిటబుల్స్ తినే బర్డ్స్కి ఏమో రకరకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇస్తాము. సీడ్స్ తినే బర్డ్స్ ఉంటాయి, రకరకాల గింజలు కలిపి పెడుతూ ఉంటాము. మనకు కాన్యూర్ వెరైటీస్ ఉన్నాయి. కాన్యూర్ వెరైటీకి సన్ఫ్లవర్స్, కుసుమలు, మనకు ఇవి వచ్చేసి మనకు ఓట్స్ లాంటివి రకరకాలు కలిపి పెడుతుంటాము. వీటికి మేము బయట నుంచి ఏంటంటే ఈ గింజలు కూడా రకరకాల ప్లేస్ నుంచి తెప్పిస్తుంటాము. మనకు ఎక్కువ నేను ఒంగోలు నుంచి, సూర్యాపేట నుంచి తెప్పించుకుంటాను. ఇంకా ఒక్కొచ్చి సమ్టైమ్స్ ఆగ్రా నుంచి కూడా తెప్పిస్తుంటామండి గింజలు. ఇంకా వీటికి మెయింటెనెన్స్ వచ్చేసి మనకు నెలకు ఒక ఉంటుందండి, ఒక 15,000 ఖర్చు వస్తుంది. ఫ్రూట్స్ అయితేండి, వెజిటబుల్స్, సీడ్స్ అయితేండి. మనం వచ్చేసి ఇంకా మనం వీటికి జాగ్రత్తలు వచ్చేసి మనకు వెటర్నరీ డాక్టర్ ఉంటారు. ఈవెన్ ఏంటంటే మేము ఆన్లైన్ కన్సల్టెన్సీలో కూడా కేరళ డాక్టర్ ఉన్నారు మనకి 2 ముగ్గురు. వాళ్ళతో కూడా ఏంటంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తాం, వీడియో కాల్ చేసి చూపిస్తాం. ఈవెన్ మనకైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు రెఫర్ కూడా చేస్తారు. ఈవెన్ మనకు డాగ్స్ ఇష్యూస్ వస్తే ఇక్కడ మన లోకల్